జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపడదాం. అందరూ కూడా సమయాన్ని జాగ్రత్తగా గ్రహించుకుందాం. సమయంలో మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేసి ప్రార్థన చేసుకునే కోరికను ముగించుకుందాం. ఈ సందర్భంలో ప్రకటన గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా వివరించుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని శ్రద్ధగా వివరించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. 14 నుంచి 22 వరకు ఆ సందర్భం. ఓకే. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఓకే, మీరు చదవద్దు, వాక్యం నేను చదవనప్పుడు చదవాలి. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ లవోదికీయలో ఉన్నటువంటి సంఘమునకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యోహాను ద్వారా రాయిస్తున్నటువంటి ఒక పత్రిక ప్రకటన గ్రంథం అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇందులో మొత్తము 22 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని? 22 అధ్యాయాలు ఉంటాయి. 22 అధ్యాయాలలో మొదటి అధ్యాయము యేసు ప్రభు వారిని పరిచయం చేస్తుంది. తదుపరి ఆ 2-3 అధ్యాయాలు సంఘముల గురించి మాట్లాడుతుంది. 7 సంఘాలు ఉన్న 7 సంఘాల గురించి మాట్లాడుతుంది. 4వ అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు యేసు ప్రభు వారు చేసిన పని గురించి, ఆయన జరిగించే కార్యములను గురించి, రేపు జరగబోతున్న తీర్పును గురించి, పరలోక రాజ్యములో మనం నివసించే నివాసములను గురించి మాట్లాడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని కొంతమంది ఏమనుకుంటారంటే అది ప్రవచనాలతో కూడినది, అది మర్మములతో కూడినది, అది మనకు అర్థం కాదు, అది ఉపమానములతో కూడింది, మనకు అర్థం కాదని వదిలేస్తూ ఉంటారు చదవకుండా. కానీ దేవుడు ఇక్కడ రాయించిన ప్రతిదీ కూడా మనకు అర్థం కావడానికే పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. మీరు అక్కడ చదివితే ఏముండదు, మీరు ఇటు చూడండి. మీకు పదే చెప్పను, వాక్యం నించేటప్పుడు జాగ్రత్త నా వైపు చూడండి, వాక్యం వినండి. అర్థం కాకపోతే కొన్ని విషయాలు రాసుకోండి. కానీ మీరు బైబిల్ తీసి చదివితే ఏముండదు నేను చెప్పేది. దాంట్లో లేకుండా అర్థం చదువుతుంటే చరిత్ర దాని గురించి మొత్తం ఎక్కడో వెతికి, నెట్లోకి వెళ్ళి మొత్తం వెతికి కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివిన దాన్ని తీసుకొచ్చి మీకు చెప్తుంటా. అప్పుడు మీకు ఇక్కడ అర్థమైన దాని గురించి దాని ముందు వెనక భాగం చెప్పినప్పుడు మీకు అక్కడ అర్థమవుతుంది. అందువల్ల మీకు ఇవన్నీ తీసుకురావచ్చు. లేకపోతే బైబిల్ ఉపమానం తీసుకుంటే అక్కడ ఒక మాట చదివించి ఒక అరగంట మిమ్మల్ని కాలక్షేపం చెప్పి పంపించడం పెద్ద విషయం కాదు. కానీ బైబిల్ తెలుసుకోవాలి. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో మంది తెలుసుకున్న దానికంటే ఎక్కువ ఇక్కడ మీరు తెలుసుకోవాలన్న ఆలోచన నాకు ఉన్నటువంటి కోరిక కూడా. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘపు దూతలకు రాయబడినటువంటి పత్రికలో నుంచి లవోదికీయలో ఉన్నటువంటి ఒక సంఘముల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఈ యొక్క లవోదికీయ అనేటువంటి సంఘము క్రీస్తు అంటే మొట్టమొదటి శతాబ్దపు కాలంలో గ్రీకు రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను బట్టినప్పుడు ఈ యొక్క నగరమును లోటస్ అనేటువంటి ఒక నది ప్రాంతంలో ఉంది. ఇప్పుడు మన చిత్తగొట్ట ఎక్కడ ఉందంటే మనం ఏం చెప్తాం తెలుసా? గుర్తులు చెప్తా, ఇది ఎక్కడ ఉంది అని. అర్ధవీడు మండలంలో మీకు ఎప్పుడైనా ఐడియా ఉంది? అర్ధవీడు అని ఇక్కడ ఉంటుంది, ఖమ్మం అనేది. అక్కడ వెళితే ఒక లోయ ఉంటుంది, అదంతా కూడా. రేపు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే ఆ లోయలో ఉన్న 14 ఊర్లు మొత్తం తీసేయాలి. ఎందుకంటే ఆ లోయలో నిండా మొత్తం నీళ్లు వచ్చినప్పుడు ఆ ఊర్లని మునిగిపోతాయని లోయలో నుంచి మొత్తాన్ని తీసేవి. కాబట్టి ఆ లోయలో ఉన్నటువంటి ఆ ఊర్లలో నుంచి మనం చెప్పగలం లోయ అంటారు. లోయలో ఉన్నాం అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అడిగితే. ఇక్కడ ఈ నది కొరకు ఏం జరిగిందంటే ఈ యొక్క లవోదికీయ అనేటువంటి పట్టణం కొడుక లోటస్ అనేటువంటి ఒక నది, లైకస్ అనేటువంటి ఒక నది ప్రాంతం అంటే ఒక లోయలో ఉన్నది. ఈ యొక్క నగరంలో మనం చూసినప్పుడు కానీ, కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు కానీ,
ఈ యొక్క పరిస్థితిని బట్టి చూసినప్పుడు దీనికి లవదోకియ అనే పేరు ఎలా వచ్చిందంటే, మనం బాగా మీరు బైబిల్ గ్రంథంలోని కానీ చరిత్రలోని కలిసి చదివినప్పుడు కొన్ని విషయాలు ఏం రాకుందంటే, 3వ శతాబ్దం అంటే 3వ శతాబ్దం 300 కాలంలో ఇక్కడ సెలూసిస్ అనేటువంటి ఒక రాజవంశము, వంశాలంటే గుర్తుంటాయి కదా, ఇప్పుడు మన వంశాలు ఉంటాయి కొన్ని, మీకు గుర్తుంటానికి మీరు కొంతమంది చెప్పుకుంటారు, ఇప్పుడు మాది వంశము మాది వంశము మాది వంశము, ఈ వంశాలు ఉంటాయి. ఆ వంశాలను బట్టి గోత్రాలు వచ్చి ఉంటాయి, గోత్రాలను బట్టి మన పేర్లు మన యొక్క పిలవస్తులు వచ్చి ఉంటాయి, ఏదైనా బట్టి మనము ఏదైనా చేసేటప్పుడు చేస్తుంటారు. కొన్ని వాటిలో ఎన్ని ఉంటాయి బాగా, మీ గోత్రం ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎవరికి తెలియదులే, అసలు వాడి గురించి కూడా కొన్ని రోజులు పోతే అసలు అర్థం లేదు. ఎందుకంటే పద్ధతులు లేవు, పావులు లేవు, మందు లేదు, వెనక లేదు, మంచి లేదు, చెడు లేదు. గోత్రాలతో పనిదక్క, ఇంటి పేర్లు వరుసతో పనిదా, ఏమి లేదు. అంత పాడైపోయినప్పుడు ఆడా మగంటే సార్. లేకపోతే గోత్రాలు ఎందుకంటే ఒక జాతిలో మనుషులు బాగుపడటానికి ఉన్నాయి. ఇప్పుడు ఏం లేవు, పద్ధతులు ఏం లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు లుసిసిడ్ అనేటువంటి సెలూసిడ్ అనేటువంటి రాజవంశంలో ఉన్నటువంటి ఒక ఆయన భార్య పేరే లవదోకియా. ఈ భార్య ఆయన ఏమని అడిగిందంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నాకు ఏదో ఒకటి చేయమని చెప్పింది. ఏమి చేసాను అడిగినప్పుడు నా పేరు మీద ఒక పట్టణం కట్టిమన్నది. అందుకని ఆయన కట్టించినటువంటి పట్టణం పేరే లవదోకియా. ఈ లవదోకియా అనేటువంటి ఈ యొక్క నగరము చాలా ప్రసిద్ధిగాంచినటువంటి నగరం. ఎందుకంటే ఈ నగరము నేను చెప్పాను కదా, లోయ అనేది ప్రాంతం ఉందన్నాను కదా. లోయ అంటే చుట్టూ ఏముంటాయమ్మా? కొండలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయా? కొద్దిగా ఆలోచించండి. చుట్టూ నీళ్ళు ఉంటే మధ్యలో ఊరు ఉంటుందక్క, కొండలు ఉంటాయి. ఇటు కొండ ఇటు కొండ ఇటు కొండ ఉంటుంది. ఈ కొండలు పెద్ద పెద్ద కొండలు కాబట్టి ఈ కొండల పైన మంచు గడ్డలు ఉంటాయి అన్నమాట. మంచు తెలుసు కదా, కొండలలో మంచు ఉంటుంది కదా. కొండల పైన మంచుగడ్డలు ఉన్నప్పుడు ఈ మంచుగడ్డల్లో నుంచి నీరు కారిపోతుంటది. నీళ్లు కారుతున్నప్పుడు అక్కడ బాగా సమృద్ధిగా ఏముంటది, మంచిగా ప్రశస్తమైనటువంటి మంచి వాతావరణము, మంచిగా పచ్చదనము, ఆహ్లాదకరంగా ఉంటది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఏం చేస్తారంటే గొర్రెలను పెంచుకుంటారు. గొర్రెలను ఇప్పుడు మనం పెంచే గొర్రెలు కదా, ఇక అక్కడ గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెల చర్మం మీద ఉన్నటువంటి యొక్క బొచ్చు ఉంటుంది కదా, అదంతా వాటిని కత్తిరించి వాటి చేత కోట్లు తయారు చేస్తారు. కోట్లు అంటే ఇక మనుషులు వేసుకుంటారు చూడు, సూటు బుట్టని. ఈ యొక్క కోట్లు తయారు చేసి వీటిని ఎక్కువగా అక్కడ అమ్ముతుంటారు. ఇక రెండోది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క కొండల మీద బాగా సంప్రదాయమైనటువంటి యొక్క నీటి పాత్ర అంటే మంచు నీళ్ళ ద్వారా కరిగి వస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ ఏం జరుగుతుంటది అంటే, బాగా గమనించినప్పుడు కాటుకూరుక తెలుసా? కాటుకు తెలుసు కదన్నా, కాటుక ఇక్కడ పెట్టుకుంటారు. ఎవరన్నా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకుంటారు? అది చెప్పాలి. ఎందుకు పెట్టుకోండి? పెట్టుకోమని ఎట్లా ఉంటారు? ఎందుకు పెట్టుకుంటారు? దేనికి పెట్టుకుంటారు అంటే, కాటుక కళ్ళకు ఏదైనా జబ్బు ఉంటే కాటుక పెట్టుకుంటే పోతుంది. కళ్ళకి ఏదైనా జబ్బు కానీ ఏదైనా కాటుకు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పోతుంది. చాలా మంది తెలియని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, బైబిల్ గ్రంథంలో నుంచి కాటుకు పెట్టుకోవద్దని బైబిల్ ఉంది అన్నాడు. ఎవడన్నాడికే తెలుసు పాపం, బైబిల్ చదివి ఉంటారు. మీకు ఇప్పుడు మీకు ఏంటి నేను చెప్పలేదు కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా ఉన్నారు. కొన్ని దిక్కులు పోతే ఉంటారు, కాట పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, పూడి పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, కమ్మలు వేసుకోవద్దు, తాడి బొట్టు పెట్టుకోవద్దు, చెవులకు కమ్మలు పెట్టుకోవద్దు, కాళ్ళకు గొలుసులు పెట్టుకోవద్దు, మెట్టలు పెట్టుకోవద్దు, గాజులు కూడా వేసుకోవద్దు చెప్పేవాళ్ళు నాకు. అలాంటి తయారైపోయింది కాబట్టి క్రైస్తవులుగా మాత్రం భయపడతారు జనాలు. తెలియదు వాళ్ళకి ఏం తెలియదంటే ఏదో ఆచారాన్ని పట్టుకొని బతుకుతున్న జనాలు, బైబిల్ తెలిసిన వాళ్ళు అయితే ఏమి చెప్పరు. కాబట్టి ఈ కాటుక ప్రారంభంలో తయారైంది అక్కడే, ఫస్ట్ తయారైంది అక్కడే. కాటుక ఎందుకు తయారు చేశారంటే, అక్కడ ఈ ఔషధాలు అంటే చాలా రకాలైనటువంటి కొండలలో ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి చెట్ల నుంచి తీసుకొని వచ్చి ఆ కాటుకను తయారు చేసినప్పుడు, ఆ కాటుక కన్ను రెప్పలుగా పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా కళ్ళల్లో ఏదైనా జబ్బున్నా పోద్ది. ఇక ముఖ్యంగా ఏంటంటే అందముగా కనపడతాయి కళ్ళు, చాలా అందంగా కనపడతాయి కళ్ళు. కాబట్టి ఈ కాటుకను కొనుక్కోవటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాణులు వస్తుంటారంట దేశానికి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాణులు.
ఈ రాణులు వస్తారు, కాకి కొనుక్కోవడానికి రాణులు వస్తుంటే రాజులేమో వస్త్రాలు అంటే ఈ యొక్క కోట్లు అన్నట్టు దుస్తులు కొనుక్కోవడానికి రాజులు వస్తుంటారు. రాజులు వేరే దేశం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిపోతున్నప్పుడు ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిపోయింది. గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఈ గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? బిజినెస్ అంటే వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ వ్యాపారం జరిగినప్పుడు అక్కడ ఏంటంటే పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఇంకా రెండోది వస్త్రాలు అంటే దుస్తులను తయారు చేసేటువంటి పరిశ్రమలు ఏర్పడ్డాయి. బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంక్ తెలుసుగా డబ్బులు దాచిపెట్టుకుంటారు చూడు బ్యాంకు. ఇప్పుడు అన్ని ఊర్లలో ఉన్నాయి, ఎంతమంది బ్యాంకులే లేవు. మొట్టమొదట బ్యాంకింగ్ సిస్టమ్ అక్కడ ఏర్పడింది. ఎందుకు అక్కడ ఏర్పడిందంటే జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ దగ్గర పిచ్చిగా ఉన్నాయి డబ్బులు. ఎలా ఉన్నాయంటే కుప్పలుగా డబ్బులు ఉన్నాయి. దాచిపెట్టుకోవడం ఎలా తెలియక అక్కడ దాచిపెట్టుకునే వాళ్ళు. అందువల్ల దాచిపెట్టుకోవడానికి బ్యాంకు కావాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇక మూడోది ఏంటంటే అక్కడ ఎక్కువగా బంగారం అమ్ముతారు. అక్కడ ఏమమ్ముతారు? ఈ పద్ధతి మీరు గుర్తుపెట్టుకుంటే ఈరోజు వాక్యం మీకు అర్థమైంది. బంగారం ఎలా అమ్ముతారంటే, మీరు ఎప్పుడైనా మార్కెట్కి పోయారా? పూల మార్కెట్ కానీ మాకేం పని అంటారు. పూల మార్కెట్ కొన్నప్పుడు ఏం జరుగుద్ది? అక్కడ ఏముంటుంది? అన్ని రకాల పూలు ఉంటాయి. ఇంకా ఆ పూల మార్కెట్ దగ్గర ఆ యొక్క అమ్ముతారు చూడండి, ఆ యొక్క బండ్లకు చుట్టుపక్కల ఏం తగిలిస్తారు? పూల దండ తగిలిస్తారు. ఇక్కడ ఎలాగో పూల దండ తగిలించి పూలు ఉంటాయో అదే విధంగా అక్కడ ఆ యొక్క లౌదోక్యాలో మార్కెట్లోకి వెళ్తే బంగారముతో అన్నట్టు తగిలిస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని పోవచ్చు అనమాట. డబ్బులు ఇచ్చేయడం, తీసుకోవడం, వెళ్ళిపోవడం. నచ్చింది ఇప్పుడు మనకు ఆ పూలు బాగుని అంటే అంత విచ్చలవిడిగా అమ్ముతుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి అంత చీపుగా కొనేస్తాం, అక్కడ బంగారం అలా కొనేస్తారు. బంగారం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీరు చెప్పడానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ దేశానికి ఇన్ని ఉన్నాయి కానీ ఆ పట్టణానికి నీళ్లు లేవు. లోయలో ఉంది కదా నీళ్లు లేవంటే ఏంటంటే లోయలో ఉంది కానీ కొండల మీద నుంచి నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు లేవంట. ఇటుపక్క ఒక ఊరు ఏంటంటే దానికి ఉత్తరాన హిరాపోలి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ హిరాపోలి అనేటువంటి ప్రాంతం బైబిల్ మీకు దొరుకుతుంది. హిరాపోలి అనేటువంటి ఒక ప్రాంతం ఉత్తరాన ఉంది. దాని దగ్గర ఏం జరుగుతాయంటే అక్కడ భూమిలో నుంచి ఒక రకమైన నీళ్ళు వస్తాయి అనమాట. ఏమి నీళ్ళు అంటే వేడి నీళ్ళు వస్తాయి అనమాట. వేడి ఎంత వేడి ఉంటుంది అంటే ఇంచుమించు 140 డిగ్రీల వేడి ఉంటుంది. 40 డిగ్రీల వేడికి 30 డిగ్రీలు ఇప్పుడు ఎంతుంటాయని మధ్యాహ్నం 12కి మా అమ్మ అంటుంది, అమ్మా తలనొప్పి అదే నీరసం వచ్చి పడుకుంటున్నట్టు 40-35 డిగ్రీలకి. 140 డిగ్రీల వేడితో వెచ్చటి నీళ్లు వస్తుంటాయి. ఈ వెచ్చటి నీళ్లు రావటం వలన ఈ నీళ్లు దేనికి ఉపయోగపడతాయి అంటే మనుషులు, మనం అందరం ఉన్నాం కదా, మనుషులు ముఖాన్ని ఈ నీళ్ళతో కడుక్కుంటే చాలా అందంగా తయారైపోతారు. చాలా అందంగా నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఈ నీళ్ళతో ఒక వారం రోజులు ముఖం కడిగితే వాళ్ళు కలర్ మారిపోతారు. అందువల్ల చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి గొప్ప స్త్రీలందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం ఇప్పుడేం బ్యూటీ పార్లర్ అంటున్నాం, ఇక్కడికి వచ్చి ఆ నీళ్లను కడుక్కు ఆ నీళ్ళ చేత ఔషధ గుణాల చేత క్లీన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క లౌదోసియా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేసేదంటే ఈ వేడి నీళ్లను పైపులు వేసి ఆ ఊరు నుంచి పైపులు వేసి ఆ ఊరికి తెప్పించుకున్నాం. ప్రతి ఇంట్లోకి కొళాయి. ఎందుకు కొళాయి నీళ్ళు? ఇప్పుడు మనకు సాగర్ నీళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు సాగర్ నీళ్ళు అంటే సాగర్ నీళ్ళు పోసుకుంటే ఎర్రబడతాం అనుకుంటారు కదక్క. నిజంగా అంతేనా కదక్క? నిజంగా చెప్పాలంటే అంతే. పైకి ఏమంటాడు బియ్యం కడుకొని పై కడుకుంటారు, ఆయన ఒట్టి మాటలే. నిజంగా అంటే సాగర్ నీళ్ళు పోసుకుంటే ఎర్రబడతారు అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ బాగా ఉన్నది కాదు కాబట్టి ఇంటిలోకి ఈ యొక్క వేడి నీళ్లతోటి పైపులు వేసుకున్నారంట. రెండోది తాగడానికి నీళ్లు లేవుగా. తాగడానికి నీళ్లు లేకపోతే దక్షిణాన కొలసి అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఏంటిది? కొలసిలకు రాసిన పత్రిక అనేటువంటి పట్టణం. కొలసి అనే పట్టణం ఉంది. ఈ పట్టణానికి కొండ ఉందన్నమాట. ఆ కొండ మీద ఏముందని చెప్పాను? మంచు. ఈ మంచు కరగటం వల్ల ఏమవుతుంటాయి? కిందికి నీళ్లు వస్తుంటాయి. ఈ నీళ్ళు ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. కాబట్టి ఆ కొండ మీద నుంచి పారుతున్నటువంటి ఆ నీళ్లను పైపుల ద్వారా ఇలా ఊర్లోకి వేసుకున్నారు అనమాట. 6-7 కిలోమీటర్ల దూరం పైపులు వేసి ఇలా ఊర్లోకి వేసుకున్నారు. ఇంత దూరం నుంచి నీళ్లు ఆ పైపుల్లో నుంచి వస్తే ఒకవేళ పైపుల్లో నుంచి ఎండకి వేడి పడతాయేమని ఆ పైపు చుట్టూ మనం ఇప్పుడు పత్తి ఉన్న చూడండి, ఈ దూదితో మొత్తం చుట్టేసి ఎండ తగలకుండా ఒక ప్లాస్టిక్ లాగా తయారు చేసుకొని నీళ్లు పంపించుకుంటున్నారు. మొట్టమొదటి ఇక్కడేమో వేడి నీళ్ళు ఉన్నాయి, ఇటువల చూస్తేనేమో చల్లటి నీళ్ళు ఉన్నాయి. చల్లటి నీళ్ళేమో తాగటానికి ఉపయోగించుకుంటున్నారు, వేడి నీళ్ళేమో వాళ్ళకు పోసుకోవడానికి ప్రతిదానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి నీళ్లు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటి కాటుగా ఉంది, రెండోది ఇక్కడ
దుస్తులు అంటే వస్త్రాలు బాగున్నాయి. మూడోది బంగారము పరిశ్రమలు బాగా ఉన్నాయి. నాలుగోది వేడి నీళ్ళు ఉన్నాయి, చల్లటి నీళ్ళు ఉన్నాయి. సమృద్ధిగా అన్ని ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పట్టణానికి ఉన్నటువంటి ఇంకొక అతిశయము మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఈ పట్టణం యొక్క ప్రసిద్ధి ఎలాంటిదంటే, ఈ పట్టణం 4 రోడ్ల మధ్యలో ఉందంట. 4 రోడ్లు. ఎలాంటి రోడ్లు అంట? 4 రోడ్లు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక దిక్కు రాయబడినప్పుడు ఎలా ఉందంట 4 రోడ్లు. ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, ఎఫెస్సి నుండి పెర్గమా వెళుతూ ఒక రోడ్డు, తర్వాత అదే విషయం మనం చూసినప్పుడు ఎఫెస్సి నుండి పెర్గమా వెళ్ళే రోడ్డు, తుతైరా నుండి మళ్ళా తర్వాత తితైరా నుండి సార్దీస్, అంటే ఈ రోడ్లు మధ్యలో, అంటే ఇటు నుంచి పెద్ద నగరానికి బెంగళూరు, ముంబై వెళ్ళే నగరము, ఇటు హైదరాబాదు, ఇటు పోతే చెన్నై, అంటే మధ్యలో ఉంటుంది. పెద్ద నగరాల మధ్య కూడలిలో ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ అన్ని సమృద్ధిగా దొరుకుతుంటాయి. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల సమృద్ధి కలిగిన పట్టణం అంటారు ఈ పట్టణం. లవదోషియా అనేటువంటి ఈ నగరము సమృద్ధి కలిగిన నగరం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఒక సమయంలో ఈ నగరంలో భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చి మొత్తం కాలిపోయింది. మనం మీరు చూసారు కదా, లోటస్ అనేది లాస్ ఏంజల్స్ అమెరికాలో తగలబడిపోయిందని మనందరం ఒకరోజు చెప్పారు కదా. తగలబడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వదిలేస్తారా? మళ్ళీ అంతకంటే అందంగా కట్టుకుంటారు. ఎవరైనా పోయి సహాయం చేస్తారంటే మాకు అవసరం ఎందుకు, వాళ్ళే ఉన్నవాళ్ళు, వాళ్ళకి చెప్పాలండి. కాబట్టి ఈ నగరం భూకంపం వచ్చినప్పుడు తర్వాత అక్కడ టాసిటస్ అనేటువంటి ఒక రోమ్ నగరంలో ఉన్నటువంటి ఒక చక్రవర్తి, మీ నగరాన్ని కట్టుకోవడానికి నేను కొద్దిగా సహాయం చేస్తాను, డబ్బులు తీసుకోమంటే వాళ్ళు అన్నారు, నీ డబ్బులు మాకు అవసరం లేదు, మా దగ్గరే కావాల్సినంత ఉంది, కావాలంటే నీకే ఇస్తాం. అంత సంపద కలిగిన వాళ్ళు మరలా కొన్ని రోజులకు వాళ్ళే వాళ్ళ దేశమును నిర్మించుకున్నారు. అంతకంటే అందంగా నిర్మించుకున్నారు. ఇంకొకటి, ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, రోమ్ నగరం ఎలాగైతే 7 కొండల మీద ఉంటుందో అదే విధంగా ఈ పట్టణం కూడా 7 కొండలలో ఉంటుందంట. 7 కొండల లోపల ఉంటుంది అనమాట. చుట్టూ కొండలు ఉంటాయి, 7 కొండల లోపల. రోమ్ నగరము 7 కొండల మీద ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు గమనించండి. ప్రకటన గ్రంథంలో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇది లవదోషియాలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘ చరిత్ర. ఈ యొక్క పట్టణానికి పేరు ఎలా వచ్చిందంటే, ఒక రాజు భార్య పట్టణం కట్టమంటే ఆ పేరు మీద పట్టణాన్ని కట్టించాడు. రెండోది, ఈ పట్టణం ఎక్కడ ఉందంటే ఒక ప్రాంతంలో కొండల మధ్యలో ఉంది, లోయలో ఉంది, లైకస్ అనేటువంటి లోయలో ఉంది. ఈ పట్టణంలో కాటుక తయారు చేయబడింది. వస్త్రాలు సమృద్ధిగా దొరుకుతాయి. కాటుక, వస్త్రాలు, తర్వాత బంగారం అంటే సంపద, బాగా బంగారం సంపద బాగుంది. తర్వాత 4 రోడ్ల మధ్యలో ఉంది. ఎట్టైనా వెళ్ళచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇది ఈ పట్టణపు చరిత్ర. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పోతాం. ఇప్పుడు రండి, ఇప్పుడు మీకు చెబితే ఇది అర్థమవుతుంది. ఈ చరిత్ర మొత్తం గుర్తుపెట్టుకోండి. చూడండి, చదవండి అమ్మా. ఎలాగూ రాయి, ఆమె అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి అయాతనుడైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. మొత్తం 7 సంఘాలతో రాశాడమ్మా లేఖలు. ఈ లేఖలన్నీ ఎలా ఉంటాయంటే, మీకు అర్థం కావటానికి టక్క చెప్తాను. 7 లేఖలు మీరు ఇంటికి చదువుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. మొట్టమొదటి ఎలా ఉంటాయంటే, ఈ లేఖల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డాక్టర్ తెలుసుగా, డాక్టర్ అందరూ తెలుసా? డాక్టర్ తెలుసు. డాక్టర్ తెలిసినప్పుడు మనిషికి రోగం జబ్బు అవుతుంది. జబ్బు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఇంతకుముందు అయితే అన్నిటికీ ఒక డాక్టర్, ఆయన 1 జనరల్. ఇప్పుడు అట్ట కాదు. కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, లేకపోతే చెవి నొప్పి వచ్చింది అనుకోండి, ఎవరికి అడిగిపోతారు? ఈఎన్టీ, చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తల నొప్పి వస్తే నడుము నొప్పి వస్తే నడుము డాక్టర్, ఎముక డాక్టర్ దగ్గరికి, అంటే దేనికి సంబంధించిన డాక్టర్ దాని దగ్గర. కాబట్టి డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్స్, అంటే డాక్టర్ ఏం చదువుకున్నాడు, అర్హతలు, అతని అర్హతల గురించి మొట్టమొదటి ఉంటుంది. రెండోది, ఆ డాక్టర్ దేనికి దేనికి పనిచేస్తాడు, అంటే ఇప్పుడు కడుపు నొప్పి పోతే కడుపు నొప్పి అతడు ఇస్తాడు. మూడోది జబ్బు, ఆ జబ్బు ఏందో దానికి తగినటువంటి చికిత్స చేసేటువంటి పద్ధతి. ఇక్కడ 4వది ఏంటంటే మందు ఇస్తాడు, రోగానికి
కరెక్ట్ అయిన మందు ఇస్తారు. ఇక్కడ 4 లేఖలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదట యేసు ప్రభు యొక్క మహిమల గురించి చెప్పబడుతుంది, ఘనతల గురించి, ఆయన క్వాలిఫికేషన్స్, ఆయన అర్హతలు, ఆయన యొక్క గొప్పతనాల గురించి మొట్టమొదటి చెప్తుంది. యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్తుంది. రెండోది ఏం చెప్తుందంటే చూడండి, ఆమేన్ అనువాడు నమ్మకమైన సాక్షియు, దేవుని సృష్టియు ఆదిని వాడు చెప్పు సంగతి. అంటే యేసు ప్రభు యొక్క అర్హతలివి. ఆయన ఆమేన్. ఆమేన్ అంటే అవును. ఇంకా ఆమేన్ అంటే జరుగును. ఇంకా ఆమేన్ అంటే తదాస్తు. ఏది చూడండి, ఆమేన్ అని ఎందుకు యేసు ప్రభు పేరు పెడుతున్నారంటే, మీరు ఎంత ప్రార్థన చేసినా, 2 గంటల ప్రార్థన చేసినా, చివరిలో ఎవరి పేరు మీద చేయాలి? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మొత్తం లేక మీరు రాస్తారు, చివరి సంతకం ఊరుతుండాలి, యేసు ప్రభు సంతకం లేకపోతే లేక చేస్తారు. అర్థమైందా? మీరు బ్యాంక్కి చెక్కు తీసుకెళ్తారు, చెక్కు తెలుసుగా, చెక్కులు ఇప్పుడు అందరికి అలవాటు. ఇప్పుడు చెక్కులు ఏముంది, మీ దగ్గరికి మీ ఇంట్లో వాళ్ళు వచ్చి వేలుముద్ర, ఎందుకురా నా ఏలుముద్ర అంటే, నువ్వు వేలుముద్ర అంటాడు. ఎందుకంటే డబ్బులు అంటే, నేను ఏ ముద్ర తెచ్చుకోవాలి, నువ్వు వేలుముద్ర ఎత్తేనే అంటారు. ఎందుకంటే చెక్కులు డబ్బులు నీ పేరు మీద ఉన్నాయి, నువ్వు ఏలుముద్ర ఎత్తేనే లోపలికి పోతే డబ్బులు ఇస్తాను, లేకపోతే తర్వాత ఏమంటారు తెలుసా, చెక్కు మొత్తం బాగుంది, మొత్తం రాశాడు, అన్ని రాశాడు, కింద సంతకం లేకపోతే చెక్కు ఏమవుద్ది? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అంత దూరం నుంచి ఇంటికాడికి వచ్చి సంతకం పెట్టలేదు, మేనేజర్ డబ్బులు వేయలేదు అంటే సంతకం పెట్టాలి. ఆ సంతకం ఎవరు? యేసు ప్రభు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా, యేసు ప్రభు ద్వారా అడగకపోతే చాలదు. అది తదాస్తు అంటాడు. మనం ఎన్ని చేసినా ఆయన అవును అనేవాడు. రెండోది ఏమన్నాడు చూడండి, దేవుని సృష్టికి ఆది అయినవాడు, సమస్తంలో నిర్మించింది ఆయన. అంటే ఇది యేసు ప్రభు యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతుంది, ఆయనకున్న అర్హతలు, ఆయనకు ఎంత ఏది తక్కువ కాదు, సమస్తమును ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఇప్పుడు చూడండి 15 వచ్చింది కదండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. ఆమేన్. నీ క్రియలు నేను ఎరుగుదును. ఊరికేయడం ఇప్పుడు చెప్పాలి మీరు, అందుకే మీకు చెప్పింది బాగా వినండి వాక్యం అని. మీరు ఏది పడితే చేతే కుదరదమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు కదా పాపం, మీకు నేను A+B² స్తోత్రం అంటే ఏమంటారు, మై నేమ్ ఇస్ పేరు కుదురుద్దా? ప్రశ్నకు తగిన సమాధానమే చెప్పాలి. ఇది ఏమన్నా నీ క్రియలు నేను ఎరుగుతుంది. ఎవరి క్రియలు? లవోదోకియాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఆ దూత కంటే సంఘమునికి రాస్తున్నాడు. లవోదోకియాలో ఉన్న సంఘమును నేను నీ క్రియలు ఎరుగుదును. నువ్వు ఎలా ఉన్నావంటే చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు అన్నాడు. అంటే చల్లగానే నీ వెచ్చగానే అని ఎందుకు అన్నాడంటే వాళ్ళకి అర్థం అవడానికి మాట్లాడాడు, మనకు అది వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళ కాడ ఏమో నేను చెప్పాను, 2 రకాల నీళ్ళు ఉన్నాయి. ఏం నీళ్ళు ఉన్నాయి? చల్ల నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళు ఉన్నాయి. చల్ల నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళు ఉన్నాయి. చల్ల నీళ్ళు వేడి నీళ్ళు కలిపితే బాగుండదు. మీకు అర్థం కావడం చెప్తాను. బాగా ఎండకు పోతారు, పాప మీరు పని చేసి వస్తారు. ఎండకు పోయి ఇంటికి రాగానే మీకు ఏమిస్తే బాగుంటుంది? చల్లగా నీళ్ళ, చల్లగా ఫ్రిడ్జ్ లో నుంచి థమ్సప్ తీసి మీ చేతికి ఇస్తే అమ్మయ్య బతికిచ్చారు. అదే బాగా వేడి మీద పని చేసి ఇచ్చినోడికి ఇంటిలోకి వెళ్ళి వేడికి టీ చేసి ఇచ్చినోడికి ఎక్కడది? ఎక్కడదమ్మా? కప్పు పగలగొక్క ఏదో ఎట్లా తెచ్చిన, నేను ఏర్పడినా ఉన్నా నువ్వేం తెచ్చిన అంటాడు. అలా కాకుండా ఓకే టీ ఎలా ఉండాలి, వేడిగా ఉండాలి. అదే టీ చల్లగా చేసి ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఏముంది చెప్పండి. ఇప్పుడు తాగిన చల్లటి చెయ్యి తాగినట్టు ఉండదా? అంతేనకి ఏమనుందా? రుచి ఉండదు. అంతేనకి ఏమనుందా? టీ చల్లబడితే ఏమవుతుంది తెలుసా? టీ పైన మేగడ వస్తుంది. ఇప్పుడు తాగిరా ఆ మేగడ మనం తాగేటప్పుడు ఏమవుతుంది? ఆ మేగడ ఈ పెదాల కలుసుకుంటుంది. పెదాల కలుసుకున్నప్పుడు ఏం చేస్తాం మనము? పువ్వు అని చేస్తాం.
అంటే వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాడు. మీరు చల్ల నీళ్ళతో తాగడానికి ఉపయోగిస్తారు, అదే చల్ల నీళ్ళు వేడిగా, అదే తాగడానికి వేడి నీళ్ళు ఉపయోగించుకుంటే ఏమవుతుంది? మీకు కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ఇటు నుంచి అటు నుంచి ఇరాపోలి నుంచి వచ్చేటువంటి కొళాయి ఉంది కదా మీ ఇంట్లో ఒకటి, ఆ కొళాయిలో నుంచి 140 డిగ్రీల వేడి కలిగి నీళ్లు తెచ్చిచ్చారు అనుకో, నోట్లో పోసుకుని ఎట్టా నీళ్ళు ఇచ్చావు కదా అంటగా. అంటే మీరు ఏ దానికి తగిన అది చేయాలి. మీకు బాగా ఏ దానికి తగినట్టు అది నీ క్రియలు నేను ఎరుగుదును. ఎలా ఎరుగుదనంటే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, అవసరమైనయే కావాలి. చల్లగా ఉన్నాం అనుకోండి ఏం చేస్తాము? వెచ్చ వేసుకొని తాగుతాం అవసరమైతే. అదే వెచ్చగా ఉన్నాం అనుకోండి చల్లారుకొని తాగేస్తాం. కానీ నులి వెచ్చగా ఉన్నాయి కాబట్టి దేనికి పనికిరావు, తాగడానికి పనికిరావు, నీళ్లు పోసుకోవడానికి పనికిరావు. ఎందుకంటే ఈ నీళ్లతో మొక్క కడుకుంటే ఏమవుతుందని చెప్పాను, మొక్క మీద ఉన్నటువంటి యొక్క మరకలు కానీ మచ్చలు కానీ మొత్తం పోయి పుట్టి బిడ్డ చర్మంలాగా అయిపోతాయి ఆ నీళ్ళతో కడుక్కుంటే. ఇప్పుడు కల్తీ కలిగి నేను ఆ నీళ్ళు ఏమవుతాక ఉపయోగపడవయ్యి, అందువల్ల దానికి ఉపయోగం లేదు. కాబట్టి ఏమన్నాడు, మీ క్రియలు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడేమో ఒకలా ఉన్నాయి, ఒకప్పుడు ఇంకొకలా ఉన్నాయి. బయటలా ఉంటున్నారు, లోపల ఉంటున్నారు. మీరు నాకు అవసరం లేదు. కలిసి అంటే నులివెచ్చని జీవితం ఉన్నది. మీ జీవితాన్ని మార్చుకుంటే బాగుండు. అలా మార్చుకోకపోతే చల్లటి కాఫీ నేను తాగినప్పుడు పెదాలకు ఎలా అతుక్కుంటాయో అలాగ మీ క్రియలు కొన్ని నేను చూసినప్పుడు నాకేమనిపిస్తుంది? తూ అనిపించాలనిపిస్తుంది. ఎందుకంటే అవి నాకు అడ్డమైపోయాయి మీకు నాకు మధ్య. తర్వాత మాట చదవండి. తర్వాత మాట నీవు చదవండి. దౌర్భాగ్యుడము, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక. ఆమేన్. ఇక్కడ ఈ సంఘం చదువుతుందో చెప్తాడు. ఈ సంఘం గురించి ఆలోచించి మనం మాట్లాడాలి, వేరే గురించి కాదు. ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు. దౌర్భాగ్యుడు అంటే అన్ని పోగొట్టుకున్న వాడిని దౌర్భాగ్యుడు అంటామా? అంతేనికి ఏమనంటామా? దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి. చూడండి ఆయన ఎంతలా క్వాలిఫికేషన్ ఇచ్చారు. దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవు, గురుడ్డివాడవు, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక. నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఏంటంటే నీకు ఎలా ఉన్నదంటే నీవు అన్ని ప్రదేశాలు వచ్చి నీ దగ్గర కూర్చొనుకో అంటే నీ దగ్గరకు వచ్చి అన్ని చేస్తాయి. కానీ నీకు అన్ని ఉన్నా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే పక్క దళికలాలని చూస్తున్నావు. నీకు అన్ని ఉన్నాయి. దిక్కుమాలినోడు, దిక్కులేనోడు ఏం చేస్తాడు? ఏ దిక్కు పెడితే ఆ దిక్కు వెళ్ళిపోతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు. బాగానండి. చుట్టుపక్కల వాళ్ళందరూ నీ దగ్గర మంచిగా అప్పుడప్పుడు మీరు బాగా గమనించి ఆలోచించండి. 1000కి 100కు 90 కాదు, 100కు 100 మంది ఏమంటారు తెలుసా? 100కు 100 మంది ఏమంటారు తెలుసా? ఇక్కడ కూర్చున్నారు కదా మనందరము. మనలో ఎవరినైనా మర్చిపోయి మన ఇంటికి ఊరన్నా మధ్యకు వచ్చారనుకోండి, ఏమనుకోవద్దు. మధ్యకు వచ్చారనుకోండి, మన ఇంట్లో ఒకవేళ పాలిచ్చే బర్రె ఉంది తెలుసుగా, పాలిచ్చే బర్రె ఉంది. రోజు పాలు 10 మందికి పోతున్నాము. 10 మందికి పోసిన మనము మనకు ఒక గిన్నెలు కూడా ఉంచుకోకుండా 10 మందికి పోతున్నాము. ఇప్పుడు ఏమేమొచ్చింది తెలుసా? అమ్మ మధ్య పోయమంటే లేవు అన్నం అనుకోండి, ఏమంటుంది ఇప్పుడు? ఏమో ఒకే మాట. ఇవన్నీ పక్కన ఏమంటుంటే ప్రార్థన పోతుంది, ఈ భార్య పాలెత్తుంది, ఆ ఇంట్లో మధ్యలో ఏమంటే నేను నమ్ముతున్నా, మధ్యలో పోయమంటే పోయలేదు. ఎందుకు ప్రార్థన పోయి కూడా ఎంత సుఖం వాళ్ళు. వీళ్ళు ప్రార్థన బైబిల్ పెట్టుకొని పోతుంటారు. మధ్యలో చాలా భయమని నేను డబ్బు ఇవ్వమన్నా బంగారు, మధ్యలో పోయమంటే పోయలేదు. ఎందుకు? ఇప్పుడు జనాలు మనం ఎలా అంటున్నారంటే నీతి నీ దగ్గరే ఉంది. బాగా గమనించండి. 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ బైబిల్ దగ్గరే నీతి ఉంది. నువ్వు నమ్మిన యేసు ప్రభువే నీతిమంతుడని ప్రపంచం మొత్తం అనుకుంటున్నాడు. కానీ నువ్వెలా ఉన్నావంటే ఇక్కడ నీతి లేనట్టు పక్కవాటిని పట్టించుకుంటున్నావు. అర్థమైందా? దిక్కుమానుడు అంటే ఆ సమస్తానికి దిక్కెవరు? యేసు ప్రభు అని చెప్పండి. దేవుడు అంటే మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోతారు.
యేసు ప్రభు సమస్తానికి సృష్టి ఆయనే, ఆది సంపూర్ణుడు, సమస్తానికి దిక్కు ఆయనే. నీకు ఆశీర్వాదాలు రావాలన్నా, దీవెనలు రావాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా, సంపద రావాలన్నా, నీ ఇంట్లో ఏది జరగాలన్నా ఆయన ద్వారానే జరుగుతాయి. నీవు దిక్కు ఉన్నవాడివి. ఇప్పుడు దిక్కు ఉన్న నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వేరే చోట్లకి వెళ్ళిపోతుంటే ఏమనాలమ్మ నేను? అప్పుడప్పుడు మీకు చెప్తాను, గుర్తుంటుందా? అప్పుడప్పుడు అంటే అప్సం చెప్పాలి, వాక్యం చెప్పేటప్పుడు చెప్తాను. నేను చెప్తున్నానంటే మీకు గుర్తుందో లేదు, దీవెనలు రావాలని దెయ్యాల దగ్గర పోయి మొక్కుంటున్నాం. దీవెనలు ఇచ్చేది ఏనే. ఇప్పుడు వాడికి పోను అనుకు నేనేమంటాడు? దిక్కుమాలను దౌర్భాగ్యుడు అండు. దౌర్భాగ్యుడా, నీకే సమృద్ధికి ఇంట్లో అంతుంటే నాకాడికి వచ్చినవేందన్నాడు అంటాడు కదా. ఉదాహరణకు మీరు అందరూ ఉన్నారు కదా, మీరు అందరికి చాలా మందికి కందులు పొందులు బండి ఉంటాయి కదా. కందులు పడినటువంటి మీరు కందైనోడి దగ్గర పోయి ఒక గిన్నెలు కనిపప్పు ఏమంటే అట్లా చెప్పండి, అవునా కాదా? మన ముందు నీ కొడుతారు బయట పడి, ఎంత దిక్కుమాలినోడురా, ఎంత దౌర్భాగ్యురా, ఉన్నా కానీ ఊరికి పెట్టడు వాడు. ఎందుకు ఊరికి పెట్టే పెద్దగా అసలు ఎట్టాడు? ఎందుకు అన్నట్టు సమృద్ధిగా యేసు ప్రభు దగ్గర ఉన్నది, నువ్వు పక్కన దగ్గర పోయి అడుగుతున్నావు. నువ్వు మనసును ఆధారం చేసుకున్నావు, దేవుడిని ఆధారం చేసుకోవాలా. కాబట్టి దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి. తర్వాత చూడండి, ఏదమ్మా? దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును. ఏంటి? దరిద్రుడును. అదే భయపడింది. దరిద్రుడు అంటే అన్ని ఉన్న దరిద్రుడా? బాగా చెప్పాలి. దరిద్రుడు అంటే అన్ని ఉన్నా లేనట్టు బతికేవాడిని ఏమంటా? దరిద్రుడు. అప్పుడప్పుడు చెప్తారు చాలా మంది, అంటారు కదా, ఏంటంట? డబ్బు ఉంటది, బంగారం ఉంటది, ఆస్తి ఐశ్వర్యం ఉంటది, వజ్ర వైడూర్యాలు ఉంటది, సంపద మొత్తం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా పదార్థం అనుకో తింటాడు. ఎందుకంటే దరిద్రం బతుకు అంటారు. కావాల్సినంత ఏముంది? సంపద ఉంది, కావాల్సినంత ఆస్తి ఐశ్వర్యం ఉంది, అన్నున్నా కానీ అనుకో కొట్ట కట్టుకోరు ఏ రోజు కూడా. ఏం మంచి కొట్ట కట్టుకుంటావు? ఈ కట్టుకుంటే ఏమన్నా చచ్చిపోతామా? చూడండి, దరిద్రుడు అంటే దరిద్రుడు అంటే ఎలాకేం లేదు తెలుసుకోండి. ఎలాకేం లేకుండా దరిద్రుడు ఎందుకన్నా అడుగుతుంది మాట చదివితే మనకు అర్థమైంది. ఎందుకన్నా కింది మాట చదవండి. నీవు గుడ్డివాడు. గుడ్డివాడు ఎందుకు అంటున్నావు? కాటుక తయారు చేసేదే నీ దేశంలో. నీవేమైపోయినావు? గుడ్డివాడు అయిపోయి. ఎందుకు అయిపోయావు అంటే కళ్ళు బాగలేమంటాడు. కళ్ళ డాక్టర్కే కళ్ళు బాగలేకుంటాయి. ఎందుకంటే డాక్టర్ కూడా వస్తాయంటే ఇందాక నేను చెప్పాను చూడండి, బయట వాళ్ళకి మధ్య కరువక్క కరువా కరువు అన్నదంటే వాళ్ళు ఏమన్నాడు? ఏమన్నారు ఇప్పుడు చెప్పండి? ఎదుటి వాళ్ళను పెట్టాలి, ఎదుటి వాళ్ళు చేయాలి, ఎదుటి వాళ్ళు చేయాలి, నీ ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నావుగా. అవునా కదమ్మా? నువ్వు ఊరి కోసం దిగులు పడి, భర్త కోసం దిగులు పడి, భార్య కోసం దిగులు పడి, బిడ్డల కోసం దిగులు పడి, నువ్వు భోజనం పడి తినపడినా నీకు రోగం వచ్చింది. నువ్వు మంచాన్ని పడ్డావు. నువ్వు మంచాన్ని పడి చివరికి నువ్వు చచ్చిపోయావు. వాడికేం శుభ్రాన్ని తిరుగుతున్నాడు, వాడికేం సమృద్ధిగా ఉన్నాడు కదా. ఏదో పడుచుకోవాలంటే ఒకే మాట ఏమంటే తెలుస్తా, ఏది తేలేదు ఇంటికి చెప్పి నేను, బియ్యం తేలేదా, కూరగాయలు తేలేదా, డబ్బులు లేవా, వండుకొట్టడానికి గ్యాస్ లేదా, నీకు ఏది తక్కువ అయితే ఉన్నావు? నువ్వు కావాలి. నేను ఆడుకుంటాను, నేనేమో చచ్చిన్నా అప్పుడే నేను చావచ్చలేదు ఉన్నాగా. ఎందుకని అంటే నీవు ఎలాంటి ఉన్నా లేనట్టుగా బతుకుతున్నావు. అందుకేమన్నాడు? గుడ్డివాడు అంటే కాటుక తయారు చేసేదే మీ దేశంలో. ఆ కాటుక మీ కళ్ళకు పోసుకుంటే మీకేమవుతుంది? మంచిగా చూపు ఉంటుంది. కానీ మీరు ఆ కాటుకను పూసుకోవట్లేదు. ఎందుకు? అంటే ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది? బాగా ఆలోచించండి. ఎందుకంటున్నానంటే ఇక్కడ కాటుక అమ్ముకుంటే 4 రూపాయలు డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళకు ఉన్న పరిస్థితి చెప్తున్నాను. అంటే ఎదుటి వాళ్ళ దీన స్థితి చెప్తాను. రెండోది ఏంటి? నువ్వు దరిద్రుడు, గుడ్డివాడును, దిగంబరుడు. ఎవడు అంట? దిగంబరుడు. ఎందుకన్నాడంటే ఆ దేశంలో ఏం తయారు చేస్తారమ్మా? వస్త్రాలు కుప్పలు తయారు చేస్తుంటే ఎలా గొడ్డలు ఎవరు కట్టారు? అందరికి బాగా అర్థమవుతుందా?
ఆ దేశం చరిత్ర ఎందుకు చెప్పాను, ఆ 20 నిమిషాలు ఎందుకు చరిత్ర చెప్పానంటే అర్థం కావడానికి. దేశంలో సంపద బాగుంది, వస్త్రాలు బంగారము బాగా అలంకరించుకుంటారు, ఇలా కట్టుకోవడానికి లేవంట పాపం. దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగక, కాబట్టి ఇప్పుడు ఏమన్నారు చూడండి, చేసి ఉన్నాను, నీవు ధనవృద్ధి నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నీ దుస్సమల చిక్కు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆమేన్. ఏమంటున్నాడు? నీకు ధనవృద్ధి కలుగునట్లును, నీకు వస్త్రములు కావాలన్నట్లును, నీ కళ్ళకు కాటకును నా దగ్గర ఎన్నున్నాయి కొనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇది లవదోషియాలో ఉన్నటువంటి సంఘానికి చెప్పిన మాట. వాళ్ళ కన్ను ఉన్నాయి కానీ ఎవరు అనుభవించలేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనందరం ఇప్పుడు ఏంటంటే, దేవుని వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతుంది రోజు, కానీ మనం పట్టించుకోవాలి. అర్థమవుతాక? రోజు సమృద్ధిగా బైబిల్ నీ దగ్గర ఉంది, వాక్యం నీకే తెలుస్తుంది, అంతా నీకే ఉంది, కానీ నీకు అస్సలు దీని గురించి చెంతే లేదు. చెప్పండి. ఆ దేశంలో సమృద్ధిగా కాటన్ దొరుకుతుంది, ఆ దేశంలో వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి, బంగారం సమృద్ధిగా ఉంది, అయినా ఈ యొక్క మాత్రం కాటన్ పెట్టుకోవడానికి గతి లేదు, వస్త్రాలు కొనుక్కోవడానికి గతి లేదు, బంగారం ధరించుకోవడానికి కూడా గతి లేదు అన్నామా? అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనొచ్చు? ఉండి కానీ వేసుకోలేకపోతున్నారు, ఉండి కానీ అప్పుడప్పుడు చాలా మంది మీకు ఇప్పుడు మధ్యకాలం చూస్తారు కదా, బంగారం అందరూ చేసుకుంటారు, ఎప్పుడు కూడా వేసుకుంటారు. ఒంటి మీద ఉంటే ఉన్న అందం అవుతుందా? మరి ఎందుకు చేసుకున్నాం? అంటే బంగారం వేసుకోమని కదా, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాక్యము, నీతి, జ్ఞానము నీకు ఇక్కడే సమృద్ధిగా దొరుకుతుంది. రోజు నువ్వు దేవుని వాక్యాన్ని అంటున్నావు, అయినా నీలో నీతి లేదు. నువ్వు రోజు ప్రార్థన కొడుతున్నావు, అయినా నీలో మంచి లేదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వింటున్నావు, అయినా నీలో ఇది లేదు. ఏం లేదు? జ్ఞానము లేదు, వివేకం లేదు. కాబట్టి ఇప్పుడు నేను నీకేం చెప్తున్నానంటే, నీవు వ్యర్థమైన చోట్లకు తిరగక నా దగ్గరే కొనుక్కో. ప్రార్థనకు రానోడు తప్పు చేసినట్టే కరెక్టే. ఎందుకని? తెలియదు కదా. వాడు అబద్ధమైనా కరెక్టే, వాడికి తెలియదు కదా. వాడు నిద్రమైనా కరెక్టే, వాడికి ఏం తెలియదు కదా. వాడు తిండి తాగి తందనాలైనా కరెక్టే, వాడికి ఏం తెలుసా? నువ్వు చేస్తే ఎందుకు? అన్నీ ఉన్న వాళ్ళు ఎలాగో ధరించుకోలేదు, అంతా తెలిసి నువ్వు కూడా చేయట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తానన్నాడు? ఎందుకు ఈ సంఘ చరిత్ర మీకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన క్వాలిఫికేషన్ చదివి మనకున్న రోగం ఏంటంటే మనలో నీతి లేదు. అందుకేమన్నాడు? ఇది నా దగ్గరకు వచ్చి కొనుక్కోమన్నాడు. ఏం చేయమన్నాడు? కొనుక్కోమన్నాడు. ఆయన దగ్గర కొనుక్కోవాలి. ఏమిచ్చి కొనుక్కోవాలి? అబ్బా ఇచ్చేస్తావా? అంత ఇస్తారమ్మా. పిల్లలను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, ఇటన్నిటికంటే ముఖ్యంగా భర్త కంటే పిల్లల కంటే ముఖ్యంగా డబ్బును వదిలిపెట్టి ఇచ్చేస్తావా? భర్త కంటే పిల్లల కంటే డబ్బే ముఖ్యం. మీకు తెలుసో తెలియదు మనుషులకి. పిచ్చిగా కాదు మీరు అనుకుంటారు, పిచ్చిగా కాదు, నిజమది. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 వచ్చిన తర్వాత, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 వచ్చింది. తొందరగా మీరు త్వరగా చదివితే త్వరగా ముగించుకుంటారు. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఏమంటున్నాడు? దప్పికి కొని వారలారా
నేల యుద్ధకు రండి. ఎక్కడున్నాయో నమ్మ పాపం పోవాలనుకుంటున్నాం. పోవాలనుకుంటే వెళ్ళిపోవాలి. వినాలనుకుంటే వాక్యం వినాలి. మీరు ఇబ్బంది పడకూడదు. వాక్యం విను, మీ నీతి మాట్లాడు, మీకోసం చెప్తే మా కోసం. లేదనుకుంటే వెళ్ళిపోవాలి తొందరగా. టెన్షన్ పడకూడదు. వాక్యం మీరు ఏం చెప్తున్నారని వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వయసు చాలా డేంజర్ వయసు. మీ వయసు మీకు తెలియదు, ఎందుకంటే మేము ఆ వయసు దాడి వచ్చాము కాబట్టి మీకు తెలియదు అసలు. ఎందుకంటే ఇదంతా మాకు తెలుసని ఒక అహంకారంతో ఉన్న వయసు. ఎవరు చెప్పినా కూడా ఏది మాకు చెప్పేది అనే వయసు అది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే సంఘటన. బాగా చదవండి. ఇక్కడ ఏమన్నాడు? దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు. ఏమి కొన్న వాళ్ళకు? దప్పిక. దప్పిక అంటే ఏంది? దాహం. అందరికీ తెలుసు కదా దాహం. అందరికీ తెలుసు తెలియదు కన్నా. ఎప్పుడు దాహం అవుతుంది? బాగా పనిచేసినప్పుడైనా. పని చేయకపోతే కాదు. ఓరగా కొనుక్కొని ఉంటాను నేను ఇంట్లో. బైబిల్ చదువుకుంటూ కూర్చొని ఉంటాను, తాగుతూనే ఉంటాను. పేపర్ మీరు కూడా చూడండి. వారికి ఇంటికానే ఉంటారు కదా, తాగుతుంటారు కదా, చెట్టు కింద కూర్చొని దాహం అవుతుంది. దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా వచ్చి ద్రాక్షరసమును పాలను కొనుడి, రోకలు ఇయ్యకయే ఓరకనే వచ్చి కొనండి అంటున్నాడు. ఇక్కడ ఓరకనే రమ్మంటున్నాడు. డబ్బులు ఇవ్వాల్సిన పని మీరు ప్రార్థనకు రావాలంటే, ఆస్తి ఐశ్వర్యం అమ్మి మాకు ఇవ్వాల్సిన పనిగా వచ్చి ఏమంటున్నాడు? మీ దాహము తీర్చుకొనండి. ఏమి దాహము? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు లౌదోక్యాలో ఉన్న సంగపు తోకతో మాట్లాడినట్టు కొంత మాట. ఏమి దాహము? తొందరగా చెప్పేస్తే తొందరగా కూర్చోండి. ఏమి దాహము? వాక్యమైన దాహమా? అంతేనా? ఆత్మల దాహం. ఏమన్నా మన రేంజ్ లో చెప్పండి, హై రేంజ్ లో కాదు. ఇప్పుడు 5వ తరగతి చదివేవాడు ఇంటర్మీడియట్ చదివేవాడు రేంజ్ లో ఉండకూడదు. అవునా కదా? కష్టాలు బాధలు పోవటానికి మంచిది, అది కొద్దిగా మన రేంజ్ అంతే. ఏదో బాధలు వచ్చాయి, ఏదో కష్టాలు వచ్చాయి, ఏదో దీవెనలు కావాలని ఎక్కడెక్కడో తిరగద్దు. అవన్నీ ఇచ్చేది నేనే. అర్థమవుతుందా? ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలని నన్ను విడిచి మీరు వెళ్ళి తిరుగుతున్నారు అన్నాడు అన్నమాట. ఏం సాధించాలని? తప్పు చెప్పొద్దు, కరెక్ట్ ఉన్నదన్నట్టు కూర్చొని చెప్పేయాలంటే ఫటాఫట్ అయిపోయి. ఏమి సాధించాలని తిరుగుతున్నారు దేవుని విడిచి? డబ్బు. ఆమేన్. ఏంటి? డబ్బు. అందుకని ప్రకటన 17 నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు. నీవేం చేసుకోవాలంట? ధనము వృద్ధి చేసుకోవాలి. ధన వృద్ధి చేసుకోవాలంటే ఎక్కడ తిరగాలి? లోకంలో తిరుగుతున్నాము, అందుకే దరిద్రులని అంటున్నాడు. ఎలాగంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. మీకు మీ అందరికి చెప్తున్నాను అన్నాక, మీకు అర్జెంటుగా 100 రూపాయలు అవసరమైంది. అర్జెంటుగా అంటే ఎమర్జెన్సీగా అవసరమైంది. ఇంట్లో లేడు, పురుషుడు లేడు, ఇటు పక్కేమో డబ్బు వాళ్ళు ఉన్నారు బాగా. ఒక ఇంటి పక్కన కుడి పక్కన ఎలా పక్కన బాగా డబ్బు ఉన్నాడు, కుడి పక్కన ఉన్న డబ్బు లేడు బాగా. తొందరగా ఎవరింటి కడికి వెళ్తారు మీరు? ఖచ్చితంగా పోతారు, ఎమ్మటే పోతారు. 100 రూపాయలు అర్జెంటుగా ఏమంటారు? ఎంటనాడు ఏమంటారంటే ఇప్పుడే అకౌంట్ వేసి వచ్చాను, ఇప్పుడే అకౌంట్ వేసి వచ్చాను. నువ్వు ముందరికి తెచ్చు. అర్థమవుతా? ఇప్పుడే అకౌంట్ అట్లా అంతమంది అప్పుడే టేస్ట్ నాకు అర్థం కాలేదు. అందరూ అంటే తెలుసా, ఇప్పుడే పంపించాను వేరే వాడికి ఏదో ఒకటి, ఇప్పుడు అకౌంట్ వేసాను అంటాడు. అంటే వాడి దగ్గర ఉన్నాయి కానీ ఇవ్వటానికి అర్హుడికి కాదు. ఇప్పుడు రెండోది, లేనోడి దగ్గరికి వెళ్తాము, వాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి 50 రూపాయలు తెచ్చేస్తాడు నా దగ్గర ఉంది. ఇప్పుడు వాడేమో ఉన్నది కానీ ఇయ్యలేదు, ఈ దగ్గర లేదు కానీ తెచ్చిచ్చాడు. రెండిటితో నీకు సంతృప్తి ఉన్నదా? ఈయన వాడి వల్ల సంతృప్తి లేదు, 50 రూపాయలు ఇవ్వడం వల్ల సంతృప్తి లేదు. మన బ్రతుకులు కూడా అలాగనే కొట్టుమిట్టాడుతున్నాయి జీవితాల లోకంలో. నీవేదో సాధించాలని పోతున్నావు, బాగానండి, సాధించాలని పోతున్నావు. నువ్వు సాధించేది నీకు తృప్తి లేదు. 50 రూపాయలు ఇచ్చినట్టు నీకు 100 అవసరం అయితే 50 రూపాయలకి వచ్చేది. మళ్ళా సాయంత్రానికి 50 అడగడానికి అవసరం. రెండోది, లోకంలో వాళ్ళందరి దగ్గర పోతున్నావు, కష్టాలు బాగా తీర్చే, అవసరాలు తీర్చే, అదే అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు ఇద్దాం అనుకున్నానక్క, నిన్ననే ఏరే వాడికి ఒక 50 ఇచ్చాను.
మనుషులు నమ్ముకుంటున్నావు, నిన్ను నమ్ముకుంటున్నావు, అందుకే నీకు తృప్తి లేదు. మొట్టమొదటి ఎవరైనా నమ్ముతున్నావు? మనుషులు నమ్ముతున్నావు, నిన్ను నమ్ముకుంటున్నావు, అందుకే మనుషులకు తృప్తి లేదు. వాళ్ళు ఎంత అనుకుంటున్నారు అవి పొందుకోలేకపోతున్నారు పాపం ఈ రోజులో. కాబట్టి చూడండి, మనుషులు నమ్మడం అంటే ఏంటిది? అవసరం వచ్చి నమ్మంటే ఎక్కడికి పోతారక? మనుషుల దగ్గర పోతారు. ఎవరి దగ్గర పోతారు? కరెక్ట్గా గుర్తొచ్చేది ఏమంటే అకౌంట్ కదా, వాళ్ళ కాడ లక్షాధికారులు వాళ్ళ కాడికి 20,000 పెడతాం, 20,000 పోతుంది లెక్క అని అంటడే పోయి అక్క 20,000 నుంచి నాకు 20,000 ఏంటి అనంటే, ఇప్పుడు వచ్చినవా? నిన్న సాయంకాలం మనం పోయి వాడు బ్యాంకు లోన్ కట్టి వచ్చినా ఇప్పుడువా ఈయను చెప్పలేక, అర్థమవుతుందా? ఈయను అని చెప్పలేక ఎందుకేనంటే ఎన్ని అంచులు రావడం కాబట్టి నేను ఈయనని చెప్పకుండా లేవని చెప్పకుండా తప్పించుకునే రకం ఇది. రెండోది ఈయన దగ్గర పోతావు, 20,000 అవసరమైనంటే నా దగ్గర 2,000 ఉన్నాయి అంటాడు బాబు. వాడేమో ఉండి వేయలేదు, వీడేమో లేక వేయలేదు. కానీ మన ప్రభు మాత్రము ఉండి లేకని కాదు, ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఇయ్యగలడు. ఆమేన్. ఇప్పుడు మనుషులమైన మన పరిస్థితులు, క్రైస్తవుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉండి ఇవ్వలేనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఉండి ఇవ్వలేని మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏంటి? ఏదైనా. రెండోది లేక ఇయ్యటం చేతగా నా దగ్గర పోయి మొక్కుకుంటున్నాం. అదే పాపం మీకెన్ని కష్టాలు పాపం ఎట్లా తెలిసినా ఎలాగంటే పిచ్చి పిచ్చిగా కాదు, కానీ నేను నిజం చెప్తున్నాను, 4 రాళ్ళు ఎత్తే ఏదో ఒక రాయి తగులుద్ది. అంతే కదక్క, 4 రాళ్ళు ఎత్తానంట ఏదో ఒక రాయి తగులుద్దంట. 4 తగలకపోతే అంటే అర్థమైంది. మామాటలు అమ్మ నేను చెప్పేస్తా, ఆదివారం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, శుక్రవారం వచ్చినప్పుడు అమ్మవారికి పెడతాను, బుధవారం వచ్చినప్పుడు ఆయనకి పెడతాను, శుక్రవారం వచ్చినప్పుడు ఏడేస్తాను, అమాస వచ్చినప్పుడు ఆడేస్తాను, మంగళవారం వచ్చినప్పుడు డబ్బులు లేదు, ఇవన్నీ చేస్తే ఏదో ఒక రూపాయలు ఇంటికి ఆశీర్వాదం అవుతుంది అనుకుంటారు. పిచ్చి. నేను చెప్తున్నాను, 199 మందిలో ఇంకా సావలా సత్య అనుకుంటున్నారు. పిచ్చి సావల. అందుకని తెలుసా, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఏమంటున్నాడు? చేసుకున్నట్లు అగ్నిలో పుట్టమ వేయబడిన బంగారమును. ఎక్కడ వేయబడిందంట పుట్టమి? అగ్నిలో. ఆమేన్. ఇప్పుడు నీవు ఆయన దగ్గరికి వస్తే ఎక్కడ వేస్తారంట బంగారాన్ని? పుట్టము అగ్నిలో. అగ్ని అనేటువంటి శ్రమలలో మనం పుట్టక వేసి కడిగేస్తుంటాడు. కడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అసలు ఏంటి నాకే కష్టం, నీకు అప్పుడు గురికి ఊళ్ళో పడుతుందా? పాప మా పిల్లలు అప్పుడప్పుడు ఉంటారు, నేను మా చేసిపోతాను, వీళ్ళు అనుకుంటారు మాకే పరీక్షలు ఏంది నీరు పెట్టలేదు అంటారు. అదేదమ్మా, పరీక్షలు వాళ్ళకే, మనకు లేవుగా. వాళ్ళకేం తెలియదు పాపము, ఆ పరీక్షలన్నీ నేను రాసి వచ్చినాను, నాకు తెలియదు పాపం. అర్థమవుతుందా? ఇక రెండోది, మాకే పరీక్షలు ఏంది, మా అమ్మ మా నాన్నలో పరీక్షలు ఇవ్వండి, వాళ్ళకి అసలు పరీక్షలు ఇవ్వడం తెలియదు పాప. రెండింటిని చూడకూడదు. పరీక్షలు నీకు ఎందుకు పెట్టాడంటే రేపు అన్నిటినీ గెలవటానికి. అగ్నిలో పుట్టమ వేస్తానన్నాడు, ఈరోజు అగ్నిలో పుట్టమ వేయడానికి ఇష్టపడట్లేదు అన్నాడు. అందుకే ఏమంటాడు తెలుసా? ఇదిగో ఏమంటాడు బైబిల్ గ్రంథంలో రాయబడింది, తండ్రి నాకు ఎందుకు రాయంటే, ఎందుకు చూడండమ్మా, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించే వారిని అందరినీ ఎవరినంట? ప్రేమించిన వారిని అన్నట్ల. చాలా మంది అంటారు అస్సలు నేను ఈ మధ్యకాలం నాకు కష్టాలే లేవు, అసలు నేను ఊరు పడుచుకుంటారు. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు కదమ్మా, నేను మీకు తెలిసే తెలియదు, పెళ్ళి అయి ఉంటారు కొంతమంది, పెళ్ళి అయి ఉంటారు కానీ ఏంటయ్యా ఏ రోజు కూడా ఇంట్లో బియ్యం పోయిందంటే అసలు నేను ఏం పడుచుకోను, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. బాధ్యత లేని నూరు పడుచుకుంటారు అక్క, బాధ్యతలు నూరు పడుచుకుంటారా. ఎప్పుడైనా అడుగుతారు కూరగాయలు దాయా, బియ్యం దాయా, సరుకు దాయా నడుచుకుంటారు, వీళ్ళే పోయి తెచ్చుకుంటారు. అమ్మాయి ఇది నువ్వు ఎలా ఉన్నా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండేవంటుంది, నాకే బాధ్యత లేదు, దిగుడు లేదు, చెంత లేదు, పొయ్యా కొండి పెడతాను, తింటున్నాను, వస్తున్నాను, తిరుగుతున్నాను. నేనేమన్నాను? మీరు పడుచుకుంటారా? మరి ఎవరి కష్టాలేంటి?
ఉదయం లేచిన వెంటనే పిల్లవాడు బడికి పోవాలి, భార్య ఇంట్లో ఉదయాన్నే పొయ్యి మీద బియ్యం పట్టాలి, ఆ బియ్యం ఉండాలి, పిల్లలు బడికి పోవడానికి క్యారేజీ పెట్టాలి, వాళ్ళకి పోవడానికి 10 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ సాయంకాలం వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి. ఈ దిగులు చెందుతున్నోడికి కష్టపడే శక్తి ఉన్నది. ఏమి లేని కష్టపడతాడా? పనిచేయడం నాకెందుకు పనిచేస్తుంది, నేను రాజుని అంటాడు. పాప ఏంటి అంటాడు అంట, మేము రాజును అంటాడు. ఎందుకు ఏ బాధ్యత లేడు రాజు గారికి ఎవరమ్మా? అప్పుడు ఏమన్నా తెలుసా, నేను చిటికెత్తే నువ్వు చిటికేయకపోయినా పర్లా, నువ్వు రాజు ఎక్కడున్నా రాజు. ఎందుకంటే ఏ ఇంటికి కూడా నువ్వు పోతుంది, ఈ ఆడికి కూడా 4 తిట్టేది పెడతారు కదా ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు. నువ్వు రాజువే, నువ్వు గొప్పడు కదా నువ్వు అంటారా? ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు చూడండి, బాగా చూడండి, అమ్మాట చదువు చూడండి, ఆ చదువుకోండి. నేను చూడండి, పుట్ట నీ దిశం వల్ల సిగ్గు కనబడుతున్నట్లు. అంటే ఏంటంట సిగ్గు అంటే ఇంకేం లేదు, సిగ్గు లేని కొద్దివాడు రాజు. నాకేం భయం అంటారు అప్పుడప్పుడు. ఏంటి సిగ్గు కూడా లేకుండా అలా అలా అడుక్కుంటున్నా పోయి అంటే నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను తప్పు చేసినా అంటే తప్పు చేశాను, సిగ్గుపడేది. అడుక్కున్నవాడు సిగ్గు కాదు. నాకు ఇప్పుడు 24, 36, 37 సంవత్సరాలు వచ్చినాయి. 37 సంవత్సరాలు వస్తే కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ఒంటి కింద పడమ కండలు బాగున్నాయి. అక్క దగ్గర పోయి, ఆ అమ్మ దగ్గర పోయి, అమ్మ దగ్గర పోయి ఆ అన్నం కట్టమంటే సిగ్గు కలక. ఇప్పుడు ఏమన్నా నాకు సిగ్గు ఎందుకు, అన్నం పెడుచుకుంటున్నా తింటున్నాను. అప్పుడు ఏమంటుంది తెలుసా, నాకు పెడితే నీకే దేవినా అదే అంటున్నాడు. నీ దిశం వలకు సిగ్గు కనబడకుండానట్లు నా దగ్గరకు వచ్చి ఏం కొనుక్కోమంటున్నాడు? వస్త్రాలు కొనుక్కో. మీ దగ్గర వస్త్రాలు నేర్చుకుంటున్నావు, నీ వస్త్రాలు కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఆశీర్వాదాలు కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలని ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు. ఎంతవరకు నీ జీవితంలో కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు. అది లౌకిక సంఘానికి చెప్పే మాట. నువ్వేమనుకుంటున్నావు? నాకేమో నువ్వు అనుకుంటున్నావు. ఉదాత్తంగా తిని కంటి నిండా నిద్రపోయిన రోజు ఏ రోజు అన్నా చెప్పు నువ్వు అంటున్నాడు ఇక్కడ. లేదయ్యా, సంతృప్తి లేదు. అందుకే నా దగ్గరికి రా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దగ్గరికి వచ్చి ఏమనుకోమంటున్నాడు? వస్త్రములు కొనుక్కో. ఏ వస్త్రాలు అంటాయి? యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. నీతి వస్త్రములు అంటాయి. ఏ వస్త్రములు అంట? నీతి వస్త్రములు. ఇప్పుడు మనకు 10 దగ్గర పోతే ఏందమ్మా ప్రార్థన పోతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. ప్రార్థన పడినంత మాత్రం అబద్ధాలు ఆడకూడదా? ప్రార్థన పడినంత మాత్రం సినిమా చూడకూడదా? ఏమనాలి? ఏమనాలి? పచ్చిగా చెప్పాలంటే సిగ్గు లేకుండా చెప్పాలంటే. బైబుల్ ఏడుందా? ఏడుంది విన్నాను కాబట్టి ఏడు టక్కని చెప్పేస్తే నేను కూడా చూస్తాను. ఎఫెసీ 5వ అధ్యాయము 4:19. ఎఫెసీ 4:19 అంట. చూడండి, వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇంతకు ముందు చేశారు చూడు, మళ్ళా ఎందుకు చేస్తున్నారంటే మాకు ఎగ్గు లేదు, సిగ్గు లేదు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు చూడండి, మొన్న దాకా మానుకుంటే మళ్ళీ అంటే మానుకుంటేమి ఏది మన తాగుతుంది అప్పుడు అన్నాడు. ఎన్నిసార్లు పడ్డాయి నీకు సిగ్గు రాదు? ఎందుకు రాదంటే ఇంకా తప్పదు వదిలేదు. అలాంటప్పుడు ఏం చేయాలండి అంటే ఇంతకు ముందు చేసిన తప్పులు మధ్యలో మానుకున్నామని చెప్పాం కదా. దేని ద్వారా? బాప్తిస్మం ద్వారా. ప్రాక్టీస్ చెప్పాలి, ప్రార్థన రావడం ద్వారా మానుకున్నామని చెప్పాం కదా. మరలా చేస్తున్నామంటే వాళ్ళంతో నీవంతే యాస్టేజ్ చెప్పాలి. కాబట్టి నీ చూడండి, నీ దిశ వల్ల కనబడకున్నట్లు, నీ దిశ వల్ల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీకేం కలగాలంట? నీ దిశ వల్ల. అంటే నువ్వేమనుకుంటున్నావు? వస్త్రాలు ధరించుకున్నాను అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు ఎలాంటి వాడి? దిగంబరుడివే. ఎంత ఎలా చెప్తున్నావంటే శరీరములో ఉన్న అవయవాలు కనపడే దిగంబరులం కాదంట, లేక చెయ్యమని చెప్పుకొని చేస్తున్న దిగంబరులము. ఇక చెయ్యను మీరు అప్పుడు చాలాసార్లు మీరు బాధపడే పని లేదు, కానీ బైబిల్ వచ్చింది కూడా చెప్పాలి. కానీ జనవరి 1వ తారీఖు నైట్ని మీరు చేసుకుంటారు 10 వాగ్దానాలు.
మళ్ళా మరిచిపోయి చేస్తున్నారంటే ఈలలాగానే మనం కూడా అంతే. అప్పుడప్పుడు చేస్తుంటారు కదా మనవాళ్ళు, అంటే మనవాళ్ళని కాదు, మీరు చూస్తారు మీ పంతుల దగ్గర వాళ్ళ దగ్గర ఇంట్లో నడింట్లోనికి కన్న బిడ్డను తీసుకొని వచ్చి అందరి ముందు తెల మీద చేయబెట్టి నేను బతికినంత కాలం ఎప్పుడు ఈ పని చెయ్యను. ఆ రోజు అంటారు అమ్మయ్యా కన్న బిడ్డ మీదే కొట్టేసిండు, ఖచ్చితంగా చెయ్యాడు. మళ్ళా చేసినప్పుడు ఏమంటాడు తెలుసా, ఇంక చేసేవాదంటే ఈసారి మళ్ళీ నీ మీద వస్తానంటే నువ్వు వడ్డేసేయకుండా అవసరం లేదయ్యా, ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడేవాడివి కాదు అంటే అర్థమైంది. మాట తప్పేవాడిని ఏమంటాము, ఏమీ లేనివాడు అంటాం అంతే. అలాగే మనము కూడా చెప్తున్నాము కానీ చేయటం లేదు కనుక బైబిల్ మనకేం చెప్తుంటే, నీ సిగ్గు దిశమల కనబడకున్నట్లు తెల్లని వస్త్రములను నీ కళ్ళు బాగా కనబడినట్లు నా దగ్గర కాటుక కొనుక్కో అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి కొనుక్కోమంటున్నారంటే ఈయన దగ్గర ఉందని వీళ్ళు ఏమైనారు, భ్రమలో ఉన్నారంట. ఎందుకని భ్రమలో ఉన్నారంటే లౌదోకియా సంఘ చరిత్ర చెప్పానుగా, వాళ్ళ దగ్గర వస్త్రాలు ఇవ్వకున్నాయా, కాటు ఉందా లేదా, బంగారం ఉందా లేదా, వాళ్ళకు అక్కడ నలుదిక్కుల నుంచి కావాల్సిన సంపద ఆస్తి అంటే దిక్కులు అంటే నలుదిక్కులు ఎట్టుకోవాలన్న అవకాశం ఉందా లేదా, అన్ని ఉన్నాయనుకుంటున్నావు కానీ నీవు నా దృష్టిలో ఏమీ లేనుడివి, ఏమీ లేదంటే ఈరోజు మనం కూడా అదే. దేవుడు అంటున్నాడు నీకు దేవుడినైనా నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా లౌదోకియా సంఘము నువ్వు ఒకటే అంతే. ఎందుకంటే ఎక్కడ దొరకని ఆశీర్వాదం ప్రపంచంలో ఎక్కడ దొరకదొక కావాలని వచ్చాడు. ఎక్కడికైనా ఒకటి నేను చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా, నేను మీ అందరి పక్కన నేను చెప్తున్నాను, ఈ ముందున ఈ 66 గ్రంథాల బైబిల్ పుస్తకాన్ని ఇక్కడ పెట్టేసి ఇవన్నీ వదిలేసి నెలకు 10 లక్షలు సంపాదించే ఉద్యోగానికి వెళ్ళినా నాకు ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే బైబిల్ ఏమంటున్నారు, వీళ్ళు మేము ధనవంతులము అని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనాలి. ఎవరన్నారమ్మా, దేవుడు అనాలి. పాపం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పిచ్చి భ్రమలో ఉండి మాకేమని అనుకుంటున్నారు, ఎవరికేమి అందరూ అనుకుంటారు ఎవరికేమి నాకేమని. కానీ దేవుడు అంటున్నాడు నీకు వాక్యము తెలుసు. అర్థమైందమ్మా, ఆదివారం కూర్చొని పొద్దున్నే కూర్చొని మధ్యాహ్నం దాకా వాక్యం వింటున్నావు, గంటతో వింటున్నావు, ఎన్న ప్రతిదాన్ని నీ మైండ్లోకి పంపించుకుంటూ ఉన్నావు. పంపించుకున్న ప్రతి దాన్ని కూడా నువ్వేమనుకుంటున్నావు, నేను ఇలా లేదు ఇలా లేదని తలంచుకుంటున్నావు. మళ్ళా మరుసటి రోజు ఉదయాన్నే అదే చేస్తున్నావంటే నీకు ఈ సంఘానికి ఏమీ తేడా లేదు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు రూకలు లేకయే ఏమీ ఇవ్వకయే నా యొద్దకు వచ్చి ఇవన్నీ కొనుక్కో అన్నాడు. ఇప్పుడు దేవుడి కోసం మనం ఎదురు చూడాలా, మన కోసం దేవుడు ఎదురు చూడాలి? తప్పు. ఆ మాట మీరు ఎప్పుడు ఎదురు చూడగలరు, తప్పు. ఎందుకని అంటున్నారంటే మనము దేవుడి కోసం ఎదురు చూడాలనేది ప్రపంచంలో ఎదురు కొన్నప్పుడు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చినాక ఆయనే మన కోసం ఎదురు చూస్తాడు. ఇది నిజం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏంటంటే దినమెల్లా నా చేతులు చాచి మీ వైపు చూస్తున్నాను అన్నాడు బైబిల్ గ్రంథం. భారం వచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రాండి అన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నారా, మనం ఎదురు చూస్తున్నామా? మీరు మనం ఎదురు చూస్తున్నాం అంటున్నారే. మన పనులలో మనం పడిపోయి మనం పరిచుకోవట్లేదు. పాపం ఆయన ఎదురు చూస్తున్నాడు, దినమెల్లా చూస్తున్నాడు. అందుకే చూడండి అక్కడ, చదవండి చదవండి. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరు ఎదురు చూస్తున్నారు? మీరేమనుకుంటున్నారంటే తండ్రి రావయ్య రావయ్య. ఏంటి రావయ్య రావయ్య, నువ్వేమన్నా? ఆయనే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా తలుపు తట్టు, తలుపు నద్ద నేను నిలుచొని తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని, అదే రాగలమ్మా, ఎవడైనా నా స్వరము విని అంటే వినే తట్టు లేరు. ఎందుకు లేరా వినే తట్టు? అంతా బాగా తెలుసు కదా. విజిట్ చెప్పారు, ఎవరైనా ఖాళీ ఉందా కోరిక నెట్టానికి? అసలు ఖాళీ కూడా ఎవరికి ఖాళీ లేదు. ఏమనుకుంటున్నారంటే ఇదిగో నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తారంటే 20 ఎకరాలు నాటాన్ని సమృద్ధిగా పంట పండి దేవుడితో నాకేం పని అంటున్నారు. అంతేనా కదా? అంతే. ఇదిగో దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడంటే ఇదిగో ఉద్యోగం ఉంది, నెలకు కావాల్సినట్టుగా 40-50 వేలు జీతం వస్తుంది, దేవుడితో నాకేం పని అంటున్నాడు.
ఈడు లవదోక్యాల వల్ల అలా అన్నాడు. మేము ఏమనుకుంటున్నారు 17 చివరిలో ఏమనుకుంటారు చూడండి, 17 చివరిలో నేను ధనవంతుడను ఏమనుకుంటున్నాడు. ఈరోజు ఎవరైనా మీరు పోయి ప్రార్థనకు రాకూడదు అంటే, నీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా నాకేం కష్టాలు ఉన్నాయి అసలు ప్రార్థనకు రావడానికి. నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు, నేను కాలు మీద కాలు వేసుకుని తిన్నా నాకు సరిపోద్ది. నీ కొడుకు నీ మాట కదా కాబట్టి ప్రార్థన పోతున్నా. పాపకి అర్థం కాల, లౌదోక్యాలు ఉన్న సంఘం వీళ్ళు ఒకటే మాకేమనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాల, వాళ్ళ జీవితం అంతా నాశనానికి పోయిందని పాప. మనం ఏం చేద్దాం పాపం, ఏంటంటే నీకు రోగం ఉంది కాబట్టి, జబ్బు ఉంది కాబట్టి పోయి రోజు ప్రార్థన చేసుకోవాలి, నాకే జబ్బు లేదు. నీకు ఈయననుకున్నాడు శరీర రోగం అన్నాడు, వాడి జీవితమే పాపం అనే రోగంతో తగలబడిపోతుంది. వాడు పాల్చాలంటే నాకేమి. అదే విధంగా ఈరోజు జనాలు అనుకుంటున్నారు, నాకేమి అంటే నీకేమంటే నీకేమి లేదా. మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే బాగానండి, ఇక్కడ ఉన్న మనం కూడా ఏమనుకుంటుంటే బాగలేకపోతే యేసు దగ్గరికి వచ్చిందా బాగుపడ్డాను కాబట్టి మాడుకోకుండా మొక్కుకున్నాను కాబట్టి పోతున్నాను. పిచ్చి అగవారాలు చేయదు దయచేసి. యేసు ప్రభువే సర్వానికి మూలం కాబట్టి వచ్చామని చెప్పండి. నేను అడిగితే బాగలేకపోతే వచ్చిపోవడానికి రేపు బాగున్న తర్వాత మళ్ళీ బాగుంటుంది కదా. బాగలేకపోతే కాదు యేసు దగ్గరికి రావాల్సిందని చెప్పండి. నీ జీవితము బాగుపడాలంటే యేసు దగ్గరికి. ఇప్పుడు నాకేమని అన్నారా, నీకేమనుకోవడం తప్ప, నీకేమనుకోవద్దు. నీ దగ్గర ఏమీ లేదని చెప్పండి. ఎందుకు లేదంటే ఒకటే చెప్పండి, ఈరోజు నీవు నేను అందరం కూడా ఒకానొక దినాన ఏది లేకుండా వెళ్ళిపోతా. ఆ రోజు నీకు ఏమీ లేదని అప్పుడు గుర్తొస్తుంది రాదు. చాలా మంది అంటున్నారు, బాగా అనుకుంటారు కదా, ఇక్కడ ఉన్న మనం చాలా మంది ప్రపంచంలో నాకేమనుకుంటున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్రతి వాడికి చెప్తున్నాను, అందరూ నేను చివరిలో పెట్టేది ఈ మట్టిలోనే. అది గుర్తుపెట్టుకున్నాడు బాగుపడుతుంది. అంటే గుర్తులు కనుంటుంది అసలు ఎవరికైనా గుర్తుంటుంది, ఎవరికి గుర్తులేదు. ఈయన ఏమంటున్నారు తెలుసా, మాకేమి ఇటు పక్క చూస్తేనేమో వేడి నీళ్ళు వస్తున్నాయి, ఇటు పక్క చూస్తేనేమో చల్లటి నీళ్ళు వస్తున్నాయి, ఇటు పక్క చూస్తేనేమో వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తి ఉంది, పచ్చని పంటలతో మేమేం కలకలలాడిపోతున్నాం. మా మిద్దులు మేళ్ళు ఎవరు ఊహించలేనంత గొప్పగా ఉన్నాయి. మాకేమి అని అనుకుంటే యేసు ప్రభు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. దరిద్రుడా, దిక్కుమాలినోడా, దిగంబరుడా, గుడ్డివాడా. ఏ మాట్లాడితే మన మీద ఎంత బాగున్న వాళ్ళని ఎందుకు అంటున్నారంటే వీళ్ళకి ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏమీ లేని వాళ్ళ లెక్కే. అందుకేమన్నారు తెలుసా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తలుపు తట్టుచున్నాను అన్నాడు. నేను తలుపు తడుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. ఆమేన్. జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండను. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినట్టు మనం చెప్పాలి. యేసు ప్రభు జయించాడా లేదా? దేనిని? క్లారిటీ ఉండాలి. దేని జయించాడు యేసు ప్రభు? అపవాదిని, మరణం, శ్రమను, ఇంకా సమస్తాన్ని, ఇంకా మీరు చెప్పేవన్నీ మొత్తం పాయింట్లే. కాబట్టి ఆయన జయించినట్టుగా మనం జయించగలమా? ఎందుకు జయించలేము? ఎందుకు జయించలేము? క్లారిటీ చెప్పాలంటే యేసు ప్రభువుకి ఏ బాధ్యత లేవు కనుక ఓర పండల మీద తిరిగి వాక్యం చెప్పారు, నాకు అన్ని బాధ్యతలు ఉన్నాయి కదా అంటాం. క్లారిటీ లేనక్క అంటే బైబిల్ మీరు బాగా అర్థం చేసుకుంటూ చూడండి. మనకు ఏ దానికి కూడా అడ్డం వచ్చేది మన బాధ్యతలే. కావాలంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒంటరికి ఇంటిపోతే కంటతోడు కూర్చొని ఆలోచించండి. దేనికైనా అడ్డం వచ్చేది నీ బాధ్యతలే. కానీ యేసు ప్రభువుకు బాధ్యత లేదంట. ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల ఉన్న వాళ్ళు అంటాడు, కనీసం ఒంటి మీద వస్త్రం కూడా లేనివాడు మీకేమి దీవెన ఇస్తారంటున్నాడు. 3 మేకుల మధ్య వేలాడుతుంటే మేకులు బిక్కోలేనోడు మీకేం దీవెన ఇస్తారంటున్నాడు. వాళ్ళకేం తెలుసు పాపం, 3వ దినాన సమాధిని జయించి లేయగలిగినాడని. అందుకే బైబిల్ ప్రాంతం మనకు అందరికీ చెప్తుంది,
లోకమును జయించినదేమిటి? అమ్మే ఏంటిది? మన విశ్వాసము. ఆ విశ్వాసం ఏంటిది? విశ్వాసం ఏంటిది? నాకు యేసు ప్రభు ఉంటే అన్నీ ఉన్నాయి అనేది విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసం ఉండగలమా? యేసు ప్రభు ఉంటే అన్నీ ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలమా? కష్టంగా చెప్పాలంటే, ఎందుకంటే అన్నీ ఉన్నాయని నమ్మకం లేదు మనకు. ప్రార్థన చేస్తే పైనుంచే మనకు ఓవ దొరుకుతా, మనకు ప్రార్థన చేసుకుంటే ఆదివారం ప్రార్థన పోతే దేవుడు ఏమో మనకు సమృద్ధిస్తాడా నమ్మకం లేక భ్రమలో పడిపోయి దేవుడిని పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నా. అందుకనే మన్నాడు తెలుసా, నేను జయించాను, లోకాన్ని జయించాను. చివరిగా చెప్తున్నాను, ఆయన జయించింది దేని తెలుసా? తన శరీరాన్ని. ఆమేన్. ఈరోజు మనం జయించింది దీన్ని. అన్నిటినీ ఓర్చుకుంటాం కానీ మన శరీర కోరికలు చంపుకోలేము. కష్టం. అప్పుడప్పుడు వస్తుంటాయి పాపం, అప్పుడప్పుడు నీరసం వస్తుంటాయి. యేసు ప్రభుకు రాలేదా? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. నిద్ర వస్తుందంట. యేసు ప్రభుకు రాలేదా? ఒలీవల కొండ మీదకి శిష్యులు తీసుకెళ్ళి, ఇదిగో నేను కొద్ది దూరం వెళ్ళి ప్రార్థన చేసుకున్న తను మీరు చేయమన్నప్పుడు ఈయనైతే నిద్రపోతున్నాడు. ఆయనకు నిద్ర రాలేదా? కానీ ఏం చేశాడు? అన్నిటిని జయించాడు. ఈరోజు మనం జయించాలంటే ఏమని తెలుసా? కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనం ఏదో సమృద్ధి కోసం భూమి మీద ఎదుగుతున్నాం. దొరకదు చెప్పేశాను అంతే. పైన దేవుడు చెప్తున్నాడు, మీరు ఎంత ఈ భూమి మీద ఎదిగిన చివరికి దొరకదు. మరి దొరకాలంటే నా ఎదురు ఇస్తాను. అంత కష్టపడుతున్నారంటే నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. మీరు పాపం మంచిది స్తోత్రం. వాక్యం వినాడు. కాబట్టి మీ అందరికీ లౌదోక్యాలు ఉన్న సంఘం లోపాలే. ఈరోజు నీలో నాలో ఉన్న లోపాలు ఏంటి? వాళ్ళ లోపాలు ఏంటి? ఇవి. నీలో నాలో ఉన్న లోపాలు ఏంటి? ఈ లోపాలకు అంటే ఈ జబ్బుకు మందించేది ఎవరు? యేసు ప్రభు. ఆ జబ్బుకు మంది ఏంటంట? నేను నీకు సమృద్ధిని ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, నేను దిశమాల పడకుండా చేస్తాను, కాటుకి ఇస్తాను, నా దగ్గరికి రమ్మన్నట్టుగా. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఒక లోపాలు ఉంటాయి. నీ లోపాలు నీకే తెలుసు, నాకు తెలియదు. నా లోపాలు నాకు తెలుసు, మీకు తెలియదు. ఆ లోపాలు యేసు ప్రభు ముందు చెప్పేసి వీటి నుంచి నాకు విడుదల కలిగించమను. ఆయన ఇస్తానన్నాడు. ఈయన అన్నాడు, దాహము అంటే తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీకు నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు నీకే దాహం ఉందో ఆ దాహాన్ని వేసి పెడితే చెప్పు, ప్రార్థన చేస్తాను. దాహం అంటే ఏంటంటే ఏదేదో నీవు ప్రార్థనకు రాకుండా ఉండటానికి ఆటంకమైతే దాహన, నీతిగా బతకకుండా ఉండటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయ్యే దాహం. వాటిని తీర్చివేయమని ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. లౌదోక్యాల సంఘం జయించినట్టుగా మనము కూడా లోకాన్ని మనల్ని జయించుకొని దేవుని సింహాసనంతో యేసు ప్రభు వారితో కలిసి నిత్యము జీవించుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక. ఆమేన్. అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేసి